ఇట్స్ గుడ్. గుడ్. బాగుంది. ఓపెన్ ఉంది. ఓచుకోతే బాలయ్య. బాగా పండగ వచ్చింది. జై బాలయ్య. తమన్ Jai Balaya. Movie was good. It was nicely made. On the lines of Vikram. First half was entire Vikram, but movie was good. పొంగల్ దంగల్ కింగ్ ఆఫ్ జంగల్ జై బాలయ్య. అని మించిపోయే ఎలివేషన్స్ ఇచ్చాడు కానీ ఎక్కడ ఇది ఈ సినిమా బాబు సినిమా చూసినట్లు లేదన్నా. మాస్కా బాబు డైరెక్టర్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా డైరెక్టర్ ఇచ్చాడన్నా. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆ బాబీ డియోల్ అసలు అతను నడుచుకుంటూ వస్తుంటే అసలు హార్ట్ అటాక్ వస్తుందన్న. ఆ విధమైన ఎలివేషన్స్ కూడా విలన్కి ఇచ్చాడన్న. ఇప్పటివరకు కేజీఎఫ్ లో సంజయ్ దత్తుని చూసి భయపడి ఉంటారు. సంజయ్ దత్ అలాంటిది మీరు చూసింది ట్రైలర్ మాత్రం సంజయ్ దత్ డబుల్ బ్లాస్ట్ అనమాట. నో కంప్లీట్ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి కంప్లీట్ వైబ్రేటింగ్ అండ్ మన బ్యాక్గ్రౌండ్ ఎస్ అండి ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మీకు అలా తేడా మూవీ విల్ బి గోయింగ్ అండి అంతే. ఇట్ విల్ వెరీ ఎంటర్టైనింగ్. సాంగ్స్ బాలయ్య బాబు గారి డాన్స్ తమన్ గారి మ్యూజిక్ వెరీ హిట్. చాలా బాగుంది మొత్తం సినిమానే హైలైట్ మొత్తానికి అంతా బాగుంది. ఇట్ వాజ్ హిట్. బీజిఎం అయితే చాలా బాగుంది తమంది. ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. స్టోరీ రొటీన్ అయినా బట్ సినిమా అయితే ఎంజాయ్ చేయొచ్చు 2.5 hours. బాగుంది. ఎగ్జిక్యూషన్ అది బాగుంది. గేమ్స్ ఎంజాయ్ చూడలేదు. తమన్ బ్యాక్గ్రౌండ్ ఇందులో అయితే చాలా బాగుంది. ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్. చాలా బాగా చేశాడు బాలయ్య. అసలు సూపర్ చేశాడు యాక్టింగ్ అయితే. ఎలివేషన్స్ అది చాలా బాగున్నాయి. నాకైతే ఫుల్ నచ్చింది బీజిఎం తో ఆ ఎలివేషన్స్. మూవీ చూడొచ్చు. ఆ బీజిఎం వల్ల ఒక 2-3 times చూడొచ్చు, పర్లేదు. స్టోరీ రొటీన్ అయినా బీజిఎం ఎలివేషన్స్ అవి చాలా బాగున్నాయి. డైలాగ్స్ అంటే హై పిచ్ డైలాగ్స్ ఉన్నాయి. పంచ్ డైలాగ్స్ లాంటివి ఏమో. నాకు ఫస్ట్ పాట నచ్చింది. చిన్ని సాంగ్. మా పాప యాక్టింగ్ నచ్చిందా నీకు? నచ్చింది. ఇలానే ఉంది కదా పాప. మళ్ళీ వస్తావా మూవీకి? నాకు మళ్ళీ నేను రాను. నేను మూవీస్ కి ఎక్కువ రాను. అవునా? ఈ సినిమా నచ్చిందా? బాలయ్య బాబు యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. జై బాలయ్య అని చెప్పు. జై బాలయ్య. జై బాలయ్య డాకుమార సూపర్ అండి. నువ్వు రాకు అంటున్నా వాడికి వేసాడంటే మనం. నేను అందుకే చెప్తున్నా, ట్రోలర్స్ చెప్తున్నా, మీడియా ముఖం ఒకటే మాట చెప్తున్నా, నిజం చెప్తున్నా. మా ఫ్రెండ్ గాని పేరు లింగ. ఈ సినిమా బాగాలేదు అంటే వాడిని వాచింగ్ పౌడర్ నేను మా సినిమా చూడకపోతే మీ కర్మ అంతే. జై బాలయ్య బాక్స్ ఆఫీస్ చూచా. చాలా బాగుందండి. బీజిఎం టాప్ మ్యాచ్ అసలు. సాంగ్స్ బాగున్నాయి. బీజిఎం టాప్ మ్యాచ్. బాలయ్య డైలాగ్స్ తెలిసేదండి అందరికి. చాలా బాగుంది సార్ మ్యూజిక్ అయితే. అన్స్టాపబుల్ ఎక్సలెంట్. జై బాలయ్య సూపర్. జై బాలయ్య మూవీ అయితే టాప్ నాచ్ ఉంది. ఆ బాలయ్య ఫైట్స్ హై నాచ్ ఉంటాయి. తమన్ అయితే డెలివరీ చేసేసిండు అన్న. ఫస్ట్ హాఫ్ అయితే హై సీక్వెన్స్ ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ మీకు అంత హై సీక్వెన్స్ తర్వాత కొద్దిగా లో అనిపిస్తుంది, కానీ మూవీ అయితే ఓవరాల్ బాగుంటది. ఆ ఫైట్స్ అయితే బాలయ్య డైలాగ్స్ కి ఇంకా తమన్ బ్యాక్గ్రౌండ్ కి సెట్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి మీరైతే సీట్స్ లో ఉన్నారన్న, ఎగిరి డాన్స్ చేస్తారు. హైలైట్స్ ఫైట్స్ అన్న. ఫైట్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకైతే మీరు చెప్పలేరు. ఫైట్స్ అయితే నేను మీకు చెప్పలేను, మీరు వెళ్ళి చూడండి, స్పాయిలర్స్ ఇవ్వద్దు. సాంగ్స్ తెలిసినట్టే దిబ్బిడే. నైస్ సూపర్ ఉంది అసలు. సూపర్ అది చూడొచ్చు అసలు. సంక్రాంతికి హిట్ కొట్టే సినిమా ఇదే పక్కా. జై బాలయ్య. బాగుంది. ఫైట్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. చిన్న పాటే అన్నమాట, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. సో అంటే కొంచెం బోర్ కొట్టకుండా ఉండదు అని చెప్పను, బట్
ప్రెసెంట్ సినిమాల్లో బాలకృష్ణ గారి సినిమా ఇది. అంటే ఇప్పుడు మనకి ఇంకా సంక్రాంతికి వస్తున్న ఉంది కాబట్టి ఇప్పుడు వరకు ఉన్న సినిమాల్లో అయితే ఇది ఖచ్చితంగా ఒక మంచి డీసెంట్ హిట్ అని చెప్పొచ్చు. అండ్ బాబీ గారికి మంచి సినిమా పడింది బాలకృష్ణ గారితో. ఖచ్చితంగా బాలకృష్ణ గారికి ఈ సంవత్సరం హిట్ పడిపోయిందని చెప్పొచ్చు. సినిమా చూసావా? బాగుంది. ఏం నచ్చింది నీకు సినిమాలో? ఎమోషనల్ యాక్షన్ ఇంకా యాక్టింగ్ అవునా? బాలయ్య గారు బాబు యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. ఎన్ని టైమ్స్ చూడొచ్చు మూవీని? ఇంకా 2 times పాప యాక్టింగ్ నచ్చిందా? పాప యాక్టింగ్ నచ్చిందా? నచ్చింది. హాలీవుడ్ మూవీ కాదు. బాలయ్య బాబు సినిమాల్లో స్టోరీ ఉంటే తిరిగి ఉండదు యాక్షన్. దీనిలో స్టోరీ విత్ యాక్షన్ ఉంది, అందుకని వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. అరుపులు జై బాలయ్య. ఫాస్ట్ గా వచ్చి చూసేయాలి, ఫాస్ట్ గా వచ్చి చూసేయాలి. జై బాలయ్య. సినిమా సూపర్ అన్న. విఎఫ్ఎక్స్, బాలయ్య బాబు యాక్టింగ్, ఫస్ట్ హాఫ్ ఫైట్లు, ఇంటర్వెల్, క్లైమాక్స్ అన్ని సూపర్ అన్న. సంక్రాంతి బాలయ్య బాబుదే, సంక్రాంతి బాలయ్య బాబుదే. జై బాలయ్య. బాగుంది. జై బాలయ్య. సినిమా బాగుంది. 100% సంక్రాంతి నందం. ఎంత మంది రాని ఎనీ జనరేషన్ కి ఒక్క బాలయ్య ఒక్కడే సంక్రాంతి మొగుడు. ఇప్పుడు చూసారంటే అలా ఉంటుంది. మ్యూజిక్ వస్తే ఎక్సలెంట్. యావరేజ్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ యావరేజ్ ఉంది. ఓవరాల్ గుడ్ మూవీ. తమనన్న చింపి బెంగాడు అంతే. తమనన్న చింపి బెంగాడు అంతే. బాగుంది సార్, చాలా డాకు మహారాజు. సో నాకైతే ఇంకా సినిమాటిక్ బ్రిలియన్స్ అనిపించింది అనమాట. సో ఎలా అంటే మనకు ఇప్పుడు బాలకృష్ణ గారి మూవీస్ అంటే లిస్ట్ ఏ మూవీస్ అంటే మనకు వచ్చేసి ఇంకా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, మనం సింహ, అఖండ మనం ఎలా చెప్తామో ఈ మూవీ కూడా వాటిలో అయితే ఇంకా చేర్చేయచ్చు అనమాట అన్డౌటెడ్లీ వచ్చేసి. అండ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ మనకేంటంటే ఈ సినిమాలో ఆ స్టోరీ లైన్ వచ్చేసి మనం ప్రీవియస్ బాలకృష్ణ గారి మూవీస్ లో చూసిన స్టోరీ లైన్ ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఈ సినిమాలో అన్నీ ఉంటాయన్నమాట. లార్జర్ దాన్ హీరో లైఫ్, లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది, మనకి ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, ఒక ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట, పవర్ ప్యాక్ డైలాగ్స్ ఉంటుంది, మనకు అన్ని ఉంటుంది, ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ కూడా ఉంటుంది. సో ఓవరాల్ గా తమన్ బీజిఎం ఎక్సలెంట్, బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎక్సలెంట్, సో డైలాగ్స్ కూడా బాగున్నాయి, హ్యాపీగా వచ్చి చూడొచ్చు. ఏం లేదు బ్రో, అన్ని సినిమాలు కలిపి తీసేది ఏం లేదు. ఆ ఫార్ములా అయితే మనం ముందు సినిమాలో చూస్తాము, కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేసి మనకు డిఫరెంట్ గా ఉంటుంది. అదే చెప్తున్నాను కదా, సో స్టోరీ లైన్ అంత కొత్త స్టోరీ లైన్ కాదు, కానీ మనకు సినిమా చూసేటప్పుడు అదంతా మనకేం అనిపించదు. ఎగ్జిక్యూషన్ అంతా బాగుంది, హ్యాపీగా వచ్చి చూడొచ్చు. డెఫినెట్లీ అదరగొట్టాడు, తమన్ అయితే అదరగొట్టాడు, అన్డౌటెడ్లీ మనం చెప్పొచ్చు. నిజంగా గొంతు కూడా పోతుంది, అంత బాగుంది సినిమా. ప్రతి 5 నిమిషాలకి ఒక ఎలివేషన్, దాని స్టోరీ కంటెంట్, ఒక ఫైట్స్ అంటూ నిజంగా ఫస్ట్ హాఫ్ ఉక్కిరి బిక్కిరి చేస్తారు మనుషుల్ని. ఒక విజిల్స్ చేస్తాం, క్లాప్స్ కొడతాం, ఎగురు గంటేస్తాం, అంత బాగుంటుంది. అలాగే దప్పుడు సాంగ్ లో కూడా కొన్ని స్టెప్స్ రిమూవ్ చేశారు. సో ఓకే, అదటు స్క్రీన్ పై బాగానే ఎంజాయ్ చేసాం. బట్ నిజంగా 1 man షో బీజిఎం, 1 man షో అయితే బీజిఎం, దాని తగ్గ హీరో, దాని తగ్గ డైరెక్షన్, నిజంగా బాబీ బాలకృష్ణ తమను నెక్స్ట్ లెవెల్ లో పెట్టారు సినిమాని. సంక్రాంతి నిజంగా మహారాజ్ సినిమా మాత్రం చాలా బాగుందన్న. ఏం నచ్చింది నీకు బాగా సినిమాలో? ఫైటింగ్స్. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? పాప సెంటిమెంట్ ఎట్లా ఉంది? సో గుడ్. చిన్న పాప సెంటిమెంట్ బాగుందా? మళ్ళీ వచ్చి చూస్తావా? Film, go watch with your family right now. వెరీ నైస్. ఆ ఫిల్మ్, ఈ ఫిల్మే ఫస్ట్ ఇప్పుడు డాకు మహారాజు మాట్లాడుతున్నాను. సో వండర్ఫుల్ దిస్ ఫిలిం. ఈ సంక్రాంతికి మాత్రం బాలయ్య గారి సక్సెస్ అనేది చెప్పుకోవాలి. అంటే అంతవరకు తీసుకొచ్చారంటే బాబీ గారికి గ్రేట్ అనే చెప్పాలి. అంటే ఇంకా మనం గతంలో చూస్తున్నాం ఆయన క్యారెక్టర్ ఏంటో. బాలయ్య గారు ఈ సంక్రాంతికి మాత్రం ఒక ప్రేక్షకులు సవాళ్ళు విసిరినట్టుగా ప్రేక్షకులు మాత్రం ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఫీలింగ్ మాత్రం తెస్తుంది. సో పర్వాలేదు, సినిమా మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ మాత్రం ప్రత్యేకంగా సాంగ్స్ తమన్ గారు మ్యూజిక్ బాగా చేశారు. కొన్ని సాంగ్స్ లో అర్థవంతమైనటువంటి మ్యూజిక్స్ ఉంది, దానికి మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది. అంటే ఇక్కడ బాబీ గారు క్యారెక్టర్ రివీల్ చేసిన విధానం బాగుంది. సో వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ.
చాలా బాగుంది. సూపర్ సూపర్ హిట్. ఎట్లుంది చెప్పు చెప్పు నువ్వు చెప్పు, నువ్వు చూసినావుగా. ఎట్లుంది చెప్పు సినిమా ఎట్లుంది చెప్పు. ఎట్లుంది? చాలా బాగుంది. ఏం నచ్చింది నీకు? నాకా డైలాగ్ బాగా నచ్చింది. ఏం డైలాగ్? ఒక డైలాగ్ చెప్పు, సినిమాలో ఒక డైలాగ్ చెప్పు. ఒకటి నీకు నచ్చిన dialogue. డ్యామ్ జోలికి జనం జోలికి వస్తే బేస్ దొంగ. ఇదంతా కాదండి, సినిమా అయితే నార్మల్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ బాగా హైలైట్ అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చి మాత్రం లాగ్ ఎక్కువ ఉంది. అసలు సెకండ్ హాఫ్ అయితే నిద్రపోవచ్చు అనుకోవచ్చు. ఈ సంక్రాంతికి మాత్రం 3 సినిమాలు రిలీజ్ అయినాయి కదా, ఇంకా 14th సినిమా రిలీజ్ సంక్రాంతికి వస్తున్నామని నాకు తెలిసి అది ఒక్కటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. గేమ్ చేంజర్ అనుకుంటే గేమ్ చేంజర్ డల్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఇది చూసుకుంటే అసలు నార్మల్ అండి. ఫస్ట్ హాఫ్ ఒక హైప్ లో తీసుకొచ్చారు, సెకండ్ హాఫ్ వచ్చే వాళ్ళకి మాత్రం డల్ చేసారు. నార్మల్ గా ఉంది అసలు సోది సెకండ్ హాఫ్ అయితే. అసలు బాలయ్య బాబుకి ఇలాంటి సినిమా వాడడం అయితే మేము బాలయ్య ఫ్యాన్స్ అయితే చాలా మంది హర్ట్ అయ్యారు. చాలా మంది కూడా అసలు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయారు భయ. ఏంటి సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? బ్యాక్గ్రౌండ్ ఒకటి సినిమాలో హైలైట్స్, ఇంట్రడక్షన్ ఒకటే హైలైట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ సూపర్ గా ఇచ్చారు. అసలు మెయిన్ హైలైట్ ఏంటంటే బాబీ డాల్ గారు. అసలు తను మాత్రం మంచి యూత్ బాయ్ లెక్క చూపించారు. తన క్యారెక్టరైజేషన్ కానీ విలన్ గా చాలా బాగా సెట్ అయ్యింది. చాలా బాగుందండి. అదొక్కటే హైలైట్ సినిమాలో. డాన్స్ చేసేది ఆ ఏజ్ లో బాలయ్య బాబు గారే వేస్తున్నారు ఫ్యాన్స్ కోసం. డాన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ జనాలను ఎంటర్టైన్ చేయాలని ఎంతో చేస్తున్నారు ఆయన. ఆయనని ఎలా చూపించాలో అలా చూపించండి దయచేసి. ఇలాంటి టైం వేస్ట్ చేయొద్దు ఆయనకి. ఆయన ఆల్రెడీ చాలా సీనియర్ అయిపోయారు. ఇది ఒక్కటి నేను మనవి చేసుకుంటున్నాను. అది క్యారెక్టర్ కానీ ఆ సినిమా కథ నరేట్ చేయడం విధానం కానీ ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా చూసినంత వరకు కూడా నందమూరి అభిమానులు ఎవరైనా సరే గర్వంగా మంచిగా మేసాలకు సంపెంగ నూనె రాసుకుని 14వ తారీఖు మేసం చెప్పొచ్చు అనమాట. చాలా మాస్ హిట్. అండ్ బీజిఎం అయితే మాత్రం తమన్ గారు ఇచ్చిన ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా ఎఫెక్ట్ పెట్టేశారు. 2-3 బాక్సులు బురుబురులు ఆడేస్తున్నాయి. ఆల్రెడీ చెప్పారు తమన్ గారు, ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటే థియేటర్లు చేయించుకోండి అని. అది ఎటకారంగా తీసుకున్నాం కానీ ఆ కొట్టిన బీజిఎంస్ కి నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఓవరాల్ గా అండ్ మ్యాగీ చేస్తూ ఫైట్ చేయొచ్చు. అంటే తొడగొట్టి ట్రైన్ ఆపచ్చని మన బాలయ్య బాబు గారు చేయగలరు, ఎవరు చేయలేరు. అలాగా అంటే ఏంటంటే అది ఆయనకే అది అది ఏది చేసినా ఆ స్టైల్ వేరనమాట. తమిళనాడులో రజనీకాంత్ గారు అయితే తెలుగులో మన అలాంటి ఫోన్లు ఇసరడం కానీ మైకులు ఇసరడం కానీ లేదంటే మ్యాగీతో ఫైట్లు చేయడం కానీ మ్యాన్స్ నోస్తో ఫైట్ చేయడం కానీ అది బాలయ్య బాబు గారితో సాధ్యం. డైలాగులు అయితే మాత్రం గట్టిగా ఉన్నాయండి. ఎంత ఎక్స్పెక్ట్ చేశారో అంత ఉంటుంది. అండ్ ప్రతి సినిమాలోనూ ప్రతి ఫైట్లోనూ ఒక వేరియేషన్స్ ఉంటాయి కదా. ఇందులో కథలోంచి ఫైట్లు పడతాయి కానీ ఊరికినే ఫైట్లు పెట్టలేదు, లేదా ఊరికినే సాంగ్లు పెట్టేసి పనికిరాని డైలాగులు అనవసరంగా పెట్టలేదు. ఒకటే బాలయ్య బాబు గారికి కొంతమంది యాదవుల పేర్లు అర్థం అవ్వవు, అవి అసలు తెలియదు. ఆ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఓవరాల్ గా సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది.